హలో, వెల్కమ్ టు మై ఛానల్. మన ఫస్ట్ స్టార్ట్ వచ్చేసి గోరంచా పోతున్నాం. దానికోసం మన గోపురం సెట్ చేస్తున్నది ఒకటి. అంతమంది ఫస్ట్ వీడియో ఫోన్ తో తీసిన, సెకండ్ కూడా ఫోన్ తోనే తీసిన, కానీ మూడో వీడియో నాకు అంత మంచి అనిపించలేదు. అందుకనే ఇంకోటి జుమేటో తీసిన కదా, అది కూడా గోపురం తీసిన. ఇది కూడా గోపురమే నిన్న తీసుకున్నది, కానీ సెకండ్ లో వల్ల కాకపోతే ఇంకో ఇక్కడ నైట్ స్టార్ట్ చేయాలి. అంటే నేను పోయేది ఇప్పుడు బోరంచా. అక్కడ టెంపుల్ ఉంది, ఏదో అమ్మవారి టెంపుల్ అన్నారు, నాకు కూడా తెలియదు. నేను ఫస్ట్ టైం పోతున్నాను నేను కూడా. అలాంటి దావత్ కూడా ఉంది బోరంచల్నే. ఆ దావత్ ఆ టెంపుల్ రెండు కవర్ చేసుకుని వద్దాం. ఇంకా మీకేమైనా నాయిస్ అనిపిస్తే మీకు కింద కామెంట్ చేయండి, ఎందుకంటే నా ఆడియో కాబట్టి నాకు వినిపించట్లేదు సరిగ్గా. అందరు ఎవరైనా రైడ్ పోవాలనుకుంటే లడక్ పోవాలనుకుంటారు, కానీ పోయేస్తే మనకి అంత సీన్ లేదు లడక్ పోవాలంటే. అందుకనే చిన్న చిన్న రైడ్లే స్టార్ట్ చేసినాం. నేను పోయేది ఇక్కడ నుంచి కరెక్ట్గా 80 కిలోమీటర్లు 90 కిలోమీటర్ ఉన్నది. 1 అవర్లో వెళ్ళిపోతాం అనుకుంటా. కొంచెం స్పీడ్ తగ్గిద్దాం, మరీ ఓవర్ స్పీడ్ పోతున్నా అనిపిస్తుంది నాకైతే. బండి అడ్డంగా ఉంది, కొంచెం సైడ్ కొడితే ముందర ప్రపంచం కనిపిస్తుంది. బాగుంది, ఇట్లా రోడ్ బాగుంటే ఎంత దూరం అయినా పోవచ్చు. ఇంకా జోగిపేట్ 27 కిలోమీటర్ కనిపిస్తుందా మీకు కూడా? జోగిపేట అని 27 కిలోమీటర్లు. రైడ్ అయితే స్మూత్గా తాగుతుంది, మంచి రోడ్డు బాగుంది కాబట్టి స్మూత్గా వెళ్ళిపోతున్నా. హైవే అయితే ఎక్కినా కానీ దీనికి పర్మిషన్ ఉందో లేదో తెలియదు నాకు కూడా. ముందర టోయిలెట్ ఉంటుందేమో, అప్పుడు ఎవరిని అడుగుతాను అనుకుంటా, అంటే వెహికల్ అలో ఉందో లేదో తెలీదు. హైవే అయితే ఎక్కినా మొత్తానికి అయితే. ముందర బైక్ పోతుంది, వాడు పోతుంది కాబట్టి మనం కూడా పోవచ్చు, తప్పేం లేదు. ఎవరినేమని అంటే ఇట్లా ఇట్లా పైకి ఇట్లా ఎగిరిస్తా, సినిమాలో ఎగిరించినట్టు. జోగిపేట తర్వాత పసల్వాండి 1 కిలోమీటరు. మీకు వీడియో క్వాలిటీ బాగుందో లేదో నాకు కూడా తెలీదు. మీకు వీడియో క్వాలిటీ అయితే బాగా అనిపిస్తుందా? అంటే ఇది GoPro 7, అందరూ ఇప్పుడు అప్డేట్ అయింది మొత్తము. GoPro 9 కానీ 10 కానీ 11 కానీ 12 కానీ ఉంది, కానీ అది బడ్జెట్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను GoPro 7 తీసుకున్నా. అది కూడా సెకండ్ హ్యాండ్లో కొన్నా. మళ్ళా దానికోసం అని ఎక్కడెక్కడనో తిరిగినా. అంటే GoPro 7 కావాలని, ఎందుకంటే వేరే మోడల్స్ ఉన్నాయి, కొత్త వస్తాయి. ఇదే 12,000 15,000 కొత్తవి వస్తాయి, కానీ అంత క్వాలిటీ రాదు. ప్లస్ స్టెబిలైజేషన్ అనేది అంత మంచిగా అనిపించట్లేదు నాకు. దీంట్లో GoPro కాబట్టి స్టెబిలైజేషన్ బాగుంటుంది. అందుకే ఇక సెకండ్ హ్యాండ్ అయినా పర్లేదు కానీ GoProనే కావాలని చెప్పి తీసుకున్నా. దీనికన్నా అప్డేట్ వర్షన్ అయితే ఉన్నాయి. ఇంకా 7 తర్వాత 8 ఉంది, తర్వాత 9 ఉంది, 10 ఉంది, 11 ఉంది, 12 ఉంది, 13 వరకు ఉన్నాయి. 13 అంటే రేట్లు ఎక్కువ ఉన్నాయి బాగా, 40,000 45,000. దానిలో బ్యాటరీలు బట్టి, తర్వాత దాని ఎక్విప్మెంట్ బట్టి ఆ సెటప్ ఉంటుంది. ఆ సెటప్ కోసం అయితే 50,000 మినిమం పెట్టుకోవాలి. ఇక అంత బడ్జెట్ మనకు అవసరం లేదని ఏదో స్టార్టింగ్ కాబట్టి తగ్గించిన మొత్తం. ఇంకా ఆడియో డిస్టర్బెన్స్ అనిపిస్తే కింద కామెంట్ చేయండి మర్చిపోకుండా. హైవే రోడ్ పడ్డది కాబట్టి ఇంకా సంగారెడ్డి టచ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. సంగారెడ్డి కన్నా ముందే క్రాస్ రైట్ సైడ్ తీసుకున్నామంటే డైరెక్ట్ హైవే రోడ్ ఎక్కొచ్చు. ఇంకా ఒకప్పుడు రోడ్ అంతా వేరే ఉంటుండేది, అంతా పెద్ద పెద్ద గుంతలు.
ఇప్పుడు మామూలు లేదు, ఇంకా జర్ర మనం వెళ్ళిపోవడమే. చూసిన స్పీడ్ ఈ రోడ్ మీద 94, 96 పోతున్న స్పీడ్. ఇంకా ఇక్కడ నుంచి లెఫ్ట్ పోవాలి మనం. శివంపేటలో వైన్స్ ఉంటుంది. శివంపేట మావాడు వెనకండి ఇంకోటి ఉన్నాడు, శివంపేటలో వైన్స్ ఉంటుంది ఆడనే ఆపురా. వాడు ఇందాక నుంచి అడుగుతా ఉన్నాడు, వైన్ షాప్ ఉంటే ఆపురో, వైన్ షాప్ ఉంటే ఆపురో అని. ఈ లెఫ్టేనారా? ఎటు పోవాలి? ఇటు కాదంట. అరే వైన్ షాప్ పెట్టిన అడుగురా, కరెక్ట్గా చెప్తాడు. తాగేసి బండి నడపకూడదు అన్న చెప్పి నేను తాగాను. వాడు ఏదో దూపు అయిందంట, వాటర్ బాటిల్ ఎందుకు ఒక బీర్ కొనిస్తాను చెప్పిన. ఆ బీర్ తీసుకొని చల్లగా వేస్తూ ఉంటాడు. ఇంకా తాగి నడపకూడదు కాబట్టి నేను అస్సలు తాగాను. మనకి ఏదైనా వైన్ షాప్ కావాలంటే తెలియనోడు ఉన్నాడు నాకు తెలిసినంత వరకు అయితే, ఏ ఊర్లోనే కానీ. అన్న వైన్ షాప్ ఏంటంటే ముందుకెళ్ళి లిఫ్ట్ తీసుకొని ఆడనే ఉంటుంది అన్న, పక్కనే అంటారు. అదే ఇంకేదైనా ఆడితే అయ్యయ్యో మాకేం తెలుసామే అంతే. ఇంకా మొత్తానికి వైన్ షాప్ దగ్గరికి వచ్చేసినాం. అంటే తాగడం కాదు, పార్సల్ పట్టుకొని పోతాం. అక్కడేం దొరకవంట టెంపుల్ దగ్గర. నైట్ అక్కడనే ఉంటాం మేము. తాగిన తర్వాత రావడం అంత ఇష్టం ఉండదు ఎక్కడికైనా. డ్రైవింగ్ అంటే అసలు అమ్మ సమస్య లేదు తాగిన తర్వాత రావడం అంటే. నైట్ అక్కడనే స్టే చేసి మార్నింగ్ బయలుదేరుతాం. ఎందుకంటే డ్రింక్ చేసిన తర్వాత అంటే అంత మామూలుగా కాదు. మధ్యాహ్నం 1 అవుతుంది, దూప అవుతుందంట. వాడికి చల్ల బీర్ తీసుకోవాలా రాకేష్? ఇక్కడ 2 బీర్లు తెచ్చుకున్నాడు, స్టఫ్ లేదని చెప్పేసి వాడే రెడీ చేసుకుంటున్నాడు. అరే సిగ్గులు అరే నీకేమన్నా అరే మనం ఏడిపోతున్నావు, ఏం చేస్తున్నావు అలా? వైన్ షాప్ అయితే మంచి పొలంలో పెట్టిండు. ఎండాకాలం అయితే దర్జాగా ఉంటుంది అబ్బా చెప్పాలంటే. వైన్ షాప్ అయితే మొత్తం పొలాలే చూడండి, ఆ పొలాల మధ్యలో వైన్ షాప్ ఉంది. మేము కూడా మందు తీసుకొని వెళ్ళిపోతున్నాం. మేము కూడా ఇక అంటే ఇక్కడ తాగడానికని కాదు, అక్కడ వెళ్ళిన తర్వాత తాగడానికి. డ్రైవింగ్ మధ్యలో ఆపడం తాగడం అంత సేఫ్ కాదు మళ్ళీ అసలే లాంగ్ కూడా. అట్లనే స్టఫ్ కూడా తీసుకొని ఆ బీర్లు తీసుకొని ఇక్కడ స్టార్ట్ అయిపోయినాం. ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చొని తాగి ఉంటే ఒకరోజు ఉంటాం ఇక ఆడ. చూసారా గోపురం ఎంత మంచిగా ఉందో? చూడే కొంచెం లుక్ అనిపిస్తుంది. ఆ మొబైల్లో పెడితే ఆ మొబైల్ బరువే సగం ఉంటుంది, ఇట్లా అని పడిపోతుంది కిందకి హెల్మెట్ మొత్తం. గోప్రోతో అయితే అంత వెయిట్ ఏం అనిపించదు, కొంచెం లైట్ వెయిట్ అనిపిస్తుంది మొత్తం. ఎంతైనా గోప్రోనే. ఇది హైవే కాబట్టి హెవీ వెహికల్స్ ఎక్కువ తిరుగుతాయి, అందుకని జాగ్రత్త పోవాలి. అసలు రైడ్ అంటేనే జాగ్రత్త ఉండాలి ఫస్ట్. టైం 4 అవుతుంది, చలి స్టార్ట్ అయింది ఇప్పుడే. మొత్తం ఇదంతా అడవిలానే ఉంది, సేమ్ అడవిలోకి వచ్చినట్టుంది సేమ్ చెప్పాలంటే. అసలు ఫేస్ వాష్ చేసుకొని ఇప్పుడే స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి. అంటే ఇందాక మధ్యలో ఆగినాం లేదు మేము, వాష్రూమ్ అనే తర్వాత బ్రేక్ అనే అంత కంటిన్యూ జర్నీ అయిపోతుంది కదా నాకు కూడా, అందుకనే మధ్యలో ఆగిన. ఇక్కడికి వచ్చిన తర్వాత రోడ్ అస్సలు ఏం బాగలేదు, దారుణంగా ఉంది రోడ్ అయితే. రోడ్ బాగాలని చెప్పేసి మేము కూడా మెల్లగానే వచ్చినాం, అంత ఫాస్ట్ కూడా రాకుండా. జస్ట్ ఎంత 20, 25 అంత మించి దాటలేదు. ఇంకా అంతకుముందు అయితే దారుణంగా ఉండే రోడ్ అయితే, మొత్తం గుంతలు అసలు. సింగిల్ రోడ్ కానీ దానిలో డబుల్ రోడ్ ఉంది, ఇందాకైతే సింగిల్ రోడ్డు. అసలు ఏం బాగాలేదు చెప్పాలంటే. అసలు ఒక్కడు రావాలంటే ఖచ్చితంగా భయపడతాడు ఆ రోడ్లో నైట్ పూట, అంత దారుణంగా ఉంది రోడ్ అది. మొత్తం అడవి, అసలు అటుపక్క చూసిన ఒక మనిషి లేడు అసలు. ఆడేదైనా జరిగితే అంతే. ఇంకా నాకైతే ఈ రైడ్ అయితే బాగా నచ్చింది. ఫస్ట్ టైం ఇంత లాంగ్ రావడం, గోప్రో పెట్టుకొని అది కూడా రైడ్ చేసుకుంటా అంటే నాకు మస్తు అనిపించింది నాకైతే. అంటే ఒక్కని రాలేదు, కొంచెం బ్యాచ్తోనే వచ్చినాం మేము కూడా. ఆ బ్యాచ్ అంతా వెనక ముందు అట్లా వెళ్తున్నారు. మొత్తం గ్రీనరీ అబ్బా, వాన పడితే హైలైట్ ఉంటుంది చెప్పడానికైతే. హైలైట్ అంటే హైలైట్. ఈ వెదర్లా ఒక బాటిల్ పట్టుకొని ఆ చెట్టు కింద ఉంటే మజానే వేరు.
అవన్నీ ఎప్పుడో మా ఊర్లో జరిగేటివి చూస్తుండే, అంతగానే చేసేవాళ్ళం కాదు. రోడ్ కొంచెం ఇబ్బందిగా ఉంది నాకైతే, చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది రోడ్ అయితే చెప్పాలంటే. ఈ రోడ్లు ఇగో ఎప్పుడో ఒకసారి వస్తాం కదా, పర్లేదు అనుకోవాలి. రోజు ఇష్టం అయితే జర కష్టమే ఉంటుంది, ఇంకా పేషెంట్ అయితే ఇంకా దారుణంగా ఉంటుంది అనుకోవాలి. ఇంకా రోజు తిరిగే వాళ్ళకైతే అలవాటు తప్ప ఇంకేం చేస్తారు, అలవాటు అయిపోద్ది. ఇక అది మా ఊరు మా ఏరియా కాబట్టి అన్నట్టుంటాం. ఎవరైనా అంతలే, మనమని కాదు. కొంచెం ముందుకు రాని ఇంకొక కమాన్ వచ్చింది అమ్మవారిది. స్ట్రేట్ వెళ్ళిన తర్వాత రైట్ అనుకుంటా దగ్గరికి వచ్చేసినాం ఆల్మోస్ట్. ఇంకా బోరంచకు అమ్మవారి అనుగ్రహం నాకు ఎప్పుడు ఉండాలి అని కోరుకుంటున్నా. వీలైతే మీరు కోరుకోండి, లేకపోతే నేను కోరుకుంటా మీకు ఉండాలని. నేనైతే వచ్చేసిన బోరంచకు. ఆ రైట్ సైడ్ కనిపించేది టెంపుల్, అక్కడికే పోతున్నాం. ఇంకా ఇక్కడ డౌన్లో దిగితే డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాం. అక్కడ మా వాళ్ళు ఉన్నారు, ఇక్కడ కలిసేసిన తర్వాత టెంపుల్కి దర్శనంకి వెళ్దాం. వచ్చేసిన సెంటు బోట్లు అనేది తెచ్చుకున్నా. ఇంకా మళ్ళీ రెడీ అక్కడ పోయిన తర్వాత గుప్పమనాలి. మరి ఎట్లా మనతో ఉంటే అట్లా ఉండాలి. ఫస్ట్ రైడ్ బోరంచ అమ్మవారు నల్లపోచమ్మ తల్లి. ఫస్ట్ రైడ్ మాట రైడ్ మొత్తం చూద్దాం, గుడి ఎట్లుందో మొత్తం తిరిగి చూద్దాం ఒకసారి. చలో చెల్లింగే. బోరంచ అమ్మవారు చూడడానికి బాగుంది అమ్మవారిది అయితే. ఒకసారి మీకు చూపిస్తా చూడండి అమ్మవారిది. ఇప్పుడు వచ్చాము బోర్వంచ. ఇది నేను సెకండ్ టైం, ఇది ఫస్ట్ టైం. ₹10 అన్న. ఎన్ని కావాలన్నా? ఎంత కొట్టరా? ఇంకోసారి అంటారా? మళ్ళాను గట్టిగా అంటారా? చెప్తా అంటారా? అంటారా? ఒకసారి అంటారా? తీసుకోనా? అరే డబ్బులు అరే ఇక్కడ బొమ్మలు అన్నీ ఉన్నాయన్నమాట తీసుకోవడానికి. జాతర జాతర అయితే అంట మొత్తం ఇక్కడ. మేము సర్వే నుంచి వచ్చాము. అప్పుడే తాత ఉత్తమ. Here the pond is so beautiful and the greenery water is so amazing and we అరే రాకేష్, అరే తెలుగురా, అరే తెలుగురా, నాకు ఇంగ్లీష్ సభకు నమస్కారం. మేము ఇక్కడ బోర్వంచ వచ్చామండి. అరే 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 నల్లపోచమ్మ తల్లి టెంపుల్ దగ్గర గుండం ఉంది. ఇక్కడ గుండమ్మ చూడడానికి పెద్దగా ఉంది, కానీ వాటర్ బాగాలేవంతా. ఇంకా ఒకప్పుడు బాగున్నట్టుంది వాటర్ మొత్తం, కానీ ఇప్పుడు అంత ఏం లేవు. అందుకని మొత్తం ఒకే ఉండిపోతాయి కదా. ఇట్లా పారే వాటర్ అయితే నీట్గా ఉంటాయి. ఇదే పారవు కాబట్టి మొత్తం కొంచెం వాటర్ అంతా గలీజాల్సి అనిపిస్తుంది, నాకైతే అనిపిస్తుంది. ఇది వాటర్ ఒకటి కానీ పెద్దగా ఉంది, చూడడానికి గుండం పెద్దగా ఉంది. నాకైతే మా ఊర్లో బాగా గుర్తొస్తుంది. మా ఊర్లో బాగా దుంకేటం డైరెక్ట్ దుంకేస్తుంది, కానీ ఇప్పుడు నాకు దుంకాలనిపిస్తుంది దీంట్లో అయితే. నాకు నేను దుంకుతున్నా అని చెప్పు, వాడు దుంకుతున్నట్ట పండుగాడు. అది కూడా ఏమంటుండు, నేను లోతు ఎందుకు తెచ్చుకుంటా చూస్తా అంటారు పండుగాడు. అరే దుంకుతారా పండు, దుంకుతారా దుంకుతారా, ఈత వచ్చారా ఫస్ట్ వచ్చారా ఈతారే. మీరు చూసే గుండం ఇదే, నేను దగ్గరలోనే టెంపుల్ ఉంది మీకు కనిపిస్తుంది. వచ్చి అక్కడ గోపురం కనిపిస్తుంది మీకు, గోపురం దగ్గరలో ఉంది. మనం ఇప్పుడు ఆ గోపురం దగ్గర మళ్ళీ వెళ్దాం. ఇక్కడ సర్కస్ చేస్తాను, నాకు సార్ చేయరా ఏం చేస్తావు చేయరా. 1 2 3 ఎటుకోనాలరా రే, అటుకోనా ఇటుకోనా చెప్పురా. ఇటుకోనా చెప్పు. 1 2 3
దావత్ అయిపోయింది. ఇప్పుడు కళ్ళదానికి పోతున్నాం. ఇంకా కళ్ళు చెట్లకి ఏది ఇళ్ళకి రా తాళాలకంట. తాళాలకు పోయి వెనక గ్యాంగ్ ఉంది. బైక్లో మీద కాకుండా ఈసారి టాటా తీసుకోపోతున్నాం. ఇంకా టాటా ఐస్ అదే గ్యాంగ్. ఆ గ్యాంగ్ కోసం పోతున్నాం ఇప్పుడు. పోతున్నాం నీళ్ళకి పోతున్నాం. ఇంకా అది కళ్ళు కాకుండా ఏదో కీరానే ఏమో అన్నాడు. అది తాగడానికి పోతున్నాం ఇప్పుడు. నీరా అంటది. నాకంత తెలియదు. ఇప్పుడు తాగమని ఆయన అందుకని ముందుగా కళ్ళు తాగడానికి కావాల్సిన పదార్థాలు ఇదో ప్యాకెట్ ఒకటి. ఇదో ప్యాకెట్ పెద్దది. తర్వాత మా గ్యాంగ్ సరిపోతే మొత్తం బెండ వేసుకున్నాం. ఇది పోయి నీళ్ళకి పోయి ఇంకా తాగుకుంటా కూర్చుంటారు. ఇక రాత్రి అయితే సాయంత్రం అవుతుంది. ఇక తాగోతులు ఎక్కుతారు మధ్యన. మా వాళ్ళు మొత్తం తెల్లార్లు తెల్లారంట ఏదో పోయినావా వచ్చినావా అని ఉంటారు. అంతేగాని ఏదో సాటిస్ఫాక్షన్ అంతే, అంతమించి ఏమి ఉండదు. డిస్ప్లే కనబడతారా ఫ్రెండ్స్? అయితే ఈరోజు మేము నీళ్ళు తాగడానికి వచ్చాం ఫ్రెండ్స్. అయితే ఇక్కడికి అన్న అరే నీ చేతిలో కరెక్ట్ సరిపోయింది. అది కేశవన్న గారు తీసుకొచ్చారు. ఆయనకి శుభాకాంక్షలు. అట్లనే ప్రకృతి అంటే ఇదే. దీనిలో చూడండి, ఈ కళ్ళులో గోగా కూడా ఉంది. దీనిలో బటర్ఫ్లై. ఇవన్నీ కొత్త మగ్గులు. ఈ మధ్యన కొత్త షాప్ పెట్టారు అనుకుంటా అన్న వాళ్ళు. అన్న పేరు గౌడన్న. కళ్ళు మాత్రం బాగుంటుంది. ఇంకా కాయ చూద్దాము. ఈ స్టఫ్ మనకు కృపయదే అండి. ఇది నీళ్ళ లేకపోతే ఏంది? కొబ్బరి నీళ్ళ ఏంటది? టేస్ట్ చేసినాము, బాగానే ఉంది. రావాలి ఎండ కూడా బాగుండదు. సరే బాగుందా రాకేష్? సరే బాగుందా నీరా? బాగుందనా? నిజంగా బాగుంది. వచ్చినాము ఒక టేస్ట్ చేసిన కళ్ళి ఇక పాపం తీసుకొని పోతున్నాం ఇంటికాడ. అక్కడ తాగుతాం. ఇంకా పెట్టడానికి అంత మంచిగా అనిపించలేదు తాగడానికి కూడా. ఆ జాగా కానీ ఏది అంత మంచిగా అనిపించలేదు. ఇంటికి తాగుతుంది పార్సల్ తీసుకున్నాం. ఇంకా అది రోడ్డు అంగపారు